పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. DYFI ఆధ్వర్యంలో మే 3వ తేదీన గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో DSC అవగాహన సదస్సు జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు తెలిపారు. ఈ సదస్సులో అభ్యర్థులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. సోమవారం బ్రాడీపేటలోని DYFI జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు పోస్టర్ ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా KS లక్ష్మణరావు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల ఆందోళన ఫలితంగా నేడు DSC నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. ఈ నోటిఫికేషన్ పై అభ్యర్థులు 4 ప్రధాన అభ్యంతరాలని తెలుపుతున్నారని పేర్కొన్నారు. DYFI అభ్యర్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తూనే DSCకి ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది అనే అంశాలతో అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సదస్సుకి హాజరైన అభ్యర్థులకి ఎడ్యుకేషన్ సైకాలజీ, SGT అభ్యర్థులకి గణితంపై కంటెంట్ బుక్ వంటి 2 పుస్తకాలని ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. పోస్టుల భర్తీకి DSC నోటిఫికేషన్ ఎట్టకేలకు 16,347 పోస్టులతో విడుదలైంది. దీనికోసం అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకి DSC పరీక్షకి వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని కొన్ని వేల మంది కోరుతూ ఉన్నారు. అలాగే కేవలం 45 రోజులు ఇచ్చారు ప్రిపరేషన్కి. ఇది ఎంత మాత్రం సరిపోదు, 90 రోజులకు పెంచాలని కొంతమంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అలాగే డిగ్రీలో మార్కులు కూడా 50% ఇచ్చారు, ఆ పరిమితి తీసేయాలని కూడా చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు మంత్రి లోకేష్ గారు కూడా వస్తున్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళబోతూ ఉన్నాం. ఇదే సమయంలో DYFI డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యువజన సంఘం మరి DSC నోటిఫికేషన్ కోసం DYFI అనేక ఉద్యమాలు చేసింది. గతంలో అనేక సార్లు అరెస్టులు అయ్యారు DYFI నాయకులు కూడా. సో DYFI తన బాధ్యతగా మన నగరానికి అలాగే మన జిల్లాకి ఉపయోగపడేటటువంటి విధంగా DSC పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంది. మే 3వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేట 2/7 బ్రాడీపేటలో ఈ అవగాహన సదస్సు జరుగుతుంది. మరి ఈ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ అవగాహన సదస్సులో ప్రధానంగా ఈ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం పుస్తకాలు చదవాలి మొదలైనటువంటి విషయాలు వివరించబడతాయి. అదే సమయంలో వచ్చిన అభ్యర్థులందరికీ కూడా DSC సిలబస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీద ఒక పుస్తకం, అలాగే SGT అభ్యర్థులకి గణితం కంటెంట్ మీద కూడా ఓ పుస్తకాన్ని ఇస్తాం, ఫ్రీ ఉచితంగా ఇస్తాం. దాన్ని కూడా తీసుకోవాలి. ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని చెప్పేసి DYFI తరఫున కోరుతాం. DYFIగా నోటిఫికేషన్ కోసం అనేక ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. అయితే మనం ఈ నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ రావడం కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పలు రకాలైనటువంటి సమస్యల మీద ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎంతకాలం వెయిట్ చేసిన లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి గారు మేము నోటిఫికేషన్ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి న్యాయ సంబంధమైన సమస్యలు లేకుండా మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పినారు. కానీ ఈరోజు పరిశీలించినట్లయితే మొత్తం అభ్యర్థులందరూ దాదాపు లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ అభ్యర్థులు ఏదైతే ప్రధానంగా 4 పాయింట్ల మీద అభ్యంతరాలు తెలియజేశారు, ఆ అభ్యంతరాల మీద పరిష్కరించాలని చెప్పి DYFIగా ఆందోళనలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అదేవిధంగా ఆందోళన పక్క చేస్తానే అభ్యర్థులకు అవసరమైనటువంటి ఈ DSC మీద అవగాహన కోసం పరీక్ష ప్రిపేర్ అయ్యే దాంట్లో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను కూడా తీసుకెళ్ళటం కోసం ఈ అవగాహన సదస్సుల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆందోళనలో ఇన్వాల్వ్ అవుతానే ఈ సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మే 3వ తారీఖు 2/7 బ్రాడీపేట